స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్లే ప్రతి ఒక్క వెసల్ మీద 20% ఫీ అయితే వేస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిన్న అనౌన్స్ చేశారు కదా. దాని తర్వాత నిన్న నైట్ ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కొంత వెనక్కి అయితే తగ్గారు. సో ఈ ఫీ విషయంలోని నేనైతే వెనక్కి తగ్గుతున్నానని చెప్పి ఆయన ట్వీట్ చేసిన దాని తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ స్టిల్ మార్కెట్లో టెన్షన్ అయితే కంటిన్యూ అయ్యేలాగే చేసాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయిన దాని తర్వాత కొంత ప్రెషర్ చూసాం కదా. సో అసలు మార్కెట్ పైన పడేటువంటి ఇంపాక్ట్ ఏంటి అండ్ నెక్స్ట్ 1 వీక్ లో డొనాల్డ్ ట్రంప్ ఒక ప్లాన్ అయితే చేస్తున్నా అన్నారు. ఆయన ఏమంటున్నారు వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 130 పాయింట్స్ పెరిగి 77,185 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 26 పాయింట్స్ పెరిగి 24,078 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.55% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.69% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.51% పెరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, యుఎస్ లోని జూన్ మంత్ సిపిఐ డేటా నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది, రీసెంట్ గా యుఎస్ లోని లాస్ట్ 2 years నుంచి చూసాం అనుకోండి ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది కదా. ఈవెన్ ఫెడ్ కూడా ఏం చెప్తుంది, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడమే వాళ్ళ మెయిన్ టార్గెట్ అని చెప్తుంది. సో దీంతో ఈ జూన్ మంత్ లో కూడా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కొంత ఎక్కువగానే రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే యుఎస్ జూన్ మంత్ సిపిఐ 3.5% గా రావడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే 3.8% గా రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇన్ఫ్లేషన్ తక్కువగా రావడంతో ఫెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఫెడ్ త్వరలోనే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంత వీక్ అయ్యాయి. అంటే వెంటనే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు, మరి కొన్ని మంత్స్ ఈ వచ్చేటువంటి ఇన్ఫ్లేషన్ డేటాని ట్రాక్ చేసి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాలి. జూన్ మంత్ లోని ఇన్ఫ్లేషన్ ఎందుకు కంట్రోల్లోకి వచ్చింది, వార్ కొంత మనకు ఆ టైంలోని కూల్ ఆఫ్ అవడంతో దాంతో క్రూడ్ అండ్ గ్యాస్ ప్రైస్లు అయితే కొంత కంట్రోల్లోకి వచ్చాయి. సో ఎప్పుడైతే క్రూడ్ అండ్ గ్యాస్ ప్రైస్లు కంట్రోల్లోకి వచ్చాయో దాంతోనే యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ అయితే కొంత కంట్రోల్లోకి వచ్చింది కదా. మళ్ళీ ప్రెసెంట్ మనం చూస్తే ఏం జరుగుతుంది, అక్కడ వార్ అయితే తిరిగి స్టార్ట్ అయిపోయింది అండ్ క్రూడ్ ప్రైస్లు మళ్ళీ పెరిగిపోయాయి కదా. సో ఈ టైంలోని మళ్ళీ క్రూడ్ ప్రైస్లు పెరిగాయి కాబట్టి జూలైలోని సిపిఐ డేటా ఎలా వస్తుంది అన్నది ట్రాక్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈవెన్ ఫెడ్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం పైన మా ఫుల్ ఫ్లెజ్డ్ ఫోకస్ అని వచ్చేటువంటి డేటాని అయితే ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని బట్టి మా డిసిషన్స్ ఉంటాయని చెప్పి న్యూ ఫెడ్ చైర్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో కమింగ్ మంత్స్ లో కూడా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుంది అన్నది ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి నిన్న ఎటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని వెళ్ళేటువంటి ప్రతి ఒక్క వెసల్ పైన 20% ఫీ అయితే చార్జ్ చేస్తా ఉన్నారు కదా. కానీ నిన్న నైట్ ఈయన దగ్గర నుంచి మరొక ట్వీట్ వచ్చింది, ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఏమంటున్నారంటే మిడిల్ ఈస్ట్ కి చెందినటువంటి చాలా కంట్రీస్ యుఎస్ లోని స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నాయని, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వలన ఓవరాల్ గా యుఎస్ లాభపడుతుంది కాబట్టి నువ్వు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని 20% ఫీ ఏదైతే చార్జ్ చేస్తా అన్నాడో ఈయన వెజల్స్ పైన దాన్ని అయితే వెనక్కి తీసుకుంటున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం జరిగింది. నువ్వు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కొంతవరకు మార్కెట్ కి అది రిలీఫ్ గానే మనం చూడాలి. ఎందుకంటే 20% ఫీ అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎంత పడుతుందో నిన్న వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. సో 20% ఫీ అన్నది ఇప్పుడు లేదు కాబట్టి కొంత రిలీఫ్ అయినా కూడా దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చేసినటువంటి సర్ప్రైజింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత మార్కెట్ లో టెన్షన్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఈయన ఏమంటున్నారంటే నెక్స్ట్ 1 వీక్ లోని ఇరాన్ పైన యుఎస్ అయితే స్ట్రాంగ్ గా అటాక్ చేయబోతుంది. ఒకవేళ ఇరాన్ నెగోషియేషన్ కి వచ్చి డీల్ చేసుకున్నదంటే ఓకే, డీల్ గనక చేసుకోకపోతే ఈసారి ఇరాన్ ని చాలా స్ట్రాంగ్ గా అటాక్ చేస్తాం, వీళ్ళ పవర్ ప్లాంట్స్ బ్లాస్ట్ చేసేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ బ్రిడ్జెస్ అన్ని కూడా పేల్చి పడేస్తాం, దాంతోపాటు ఇరాన్ లో మనిషి అన్నోడే మిగలకుండా చేస్తాం అసలు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ట్రంప్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో మళ్ళీ మార్కెట్ లో టెన్షన్స్ మొదలయ్యాయి. అంటే ఒకవేళ ఇరాన్ ఇప్పుడు యుఎస్ తో మళ్ళీ నెగోషియేషన్స్ కి రాకపోయినట్లయితే, ఆల్రెడీ యుఎస్ అయితే ఇరాన్ పైన అటాక్స్ చేస్తుంది, ఆ అటాక్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేసిందంటే మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో క్రూడ్ సప్లైస్ పైన మరింత ఇంపాక్ట్ పడచ్చు కదా. సో క్రూడ్ సప్లై పైన ఇంకా ఇంపాక్ట్ పడింది అనుకోండి, మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు తగ్గుతాయా? తగ్గవు కదా. అందుకనే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి నా స్టేట్మెంట్ వచ్చినా కూడా యాజ్ ఆఫ్ ను చూసినట్లయితే క్రూడ్ ప్రైస్ ఏమి మరీ అంత కూల్ ఆఫ్ అవ్వలేదు. సో ఈ సిచ్యువేషన్ ఎలా టర్న్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఒక 1 వీక్ లోని ఈయన అటాక్స్ అంటున్నారు కదా, ఈ లోపు ఇరాన్ ఏమైనా నెగోషియేషన్ కి వచ్చింది అనుకోండి, ఓకే, నెగోషియేషన్స్ కి రాకుండా ఇరాన్ కూడా యుఎస్ పైన తిరిగి అటాక్స్ కంటిన్యూ చేస్తే రెండు కంట్రీస్ మధ్యన ఈ వార్ చాలా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది గ్లోబల్ ఎకానమీస్ కి అయితే అసలు మంచిది కాదు. సో దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏం అప్డేట్స్ వస్తాయని చూద్దాం. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినట్లయితే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్
టెలిగ్రామ్ కావచ్చు అండ్ అలాగే వాట్సాప్ ఛానల్లో కావచ్చు షేర్ చేస్తాం. అండ్ వీటితో పాటుగా రష్యా నుంచి ఎవరైతే క్రూడ్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ కంట్రీస్ పైన టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దాని రిలేటెడ్ ఇప్పుడు యూఎస్ దగ్గర నుంచి మళ్ళీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దీనిపైన మళ్ళీ కొంత వర్క్ చేసామని ఇప్పుడు రష్యా నుంచి ఎక్కువగా క్రూడ్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంట్రీస్ పైన 100% టారిఫ్స్ ని విధించడానికి యూఎస్ అయితే రెడీ అవుతున్నట్టుగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. నువ్వు రష్యా దగ్గర నుంచి ఎక్కువగా క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కంట్రీస్ ఏవి? చైనా అండ్ ఇండియాయే కదా. సో ఇప్పుడు 100% టారిఫ్స్ అంటే మనతో ఒక పక్కన డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుపుతూ మళ్ళీ ఇండియా పైన 100% టారిఫ్స్ అంటే ఈ డీల్ విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. దీని రిలేటెడ్ గా యూఎస్ దగ్గర నుంచి ఫర్దర్ గా ఏం అనౌన్స్మెంట్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. వీటన్నిటిని మనం కొంత పక్కన పెడితే ఈ రోజు నుంచి మన ఎకానమీ రిలేటెడ్ ఒక పాజిటివ్ థింగ్ అయితే ప్లే చేయనున్నది. అదే ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఈ రోజు నుంచి అమలు కాబోతుంది కదా. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా చాలా సెక్టర్స్ లోని ప్రీవియస్ గా ఏవైతే టారిఫ్స్ ఉండేవో ఆ టారిఫ్స్ 0% కట్ అవుతున్నాయి. సో 0% కి టారిఫ్స్ తగ్గినట్లయితే మన ఇండియన్ కంపెనీస్ కి అయితే బిగ్ బెనిఫిట్ అవుతుంది కదా. ఎందుకంటే అదర్ కంట్రీస్ నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారో వాళ్ళపైన పడేటువంటి టారిఫ్స్ కన్నా మన పైన పడేటువంటి టారిఫ్స్ 0కి వచ్చేసినట్లయితే మనకు అక్కడ ప్రైస్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. కాబట్టి మోర్ ప్రొడక్ట్స్ మనం యూకేకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే టెక్స్టైల్ కావచ్చు అండ్ అలాగే లీకర్ కావచ్చు, వీటితో పాటు లెదర్ ప్రొడక్ట్స్ కావచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఏ సెక్టర్స్ పైన టారిఫ్స్ 0% కి అన్నది ఈ సెక్టర్స్ లో ఉండేటువంటి అన్ని రకాల కంపెనీస్ కూడా దీని వలన లాభపడబోతున్నాయి. డెఫినెట్ గా ఇది మన ఇండియన్ ఎకానమీకి అయితే పాజిటివ్ ప్లే చేస్తుంది. దీంతో పాటు వేరే అదర్ కంట్రీస్ తో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ లో అది మనకి బెనిఫిటే. కాకపోతే ఓన్లీ నెగిటివ్ ఏం ప్లే చేస్తుందంటే ఈ యుఎస్ ఇరాన్ వార్ వలన క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరిగిపోవడం వలన మన ఎకానమీ అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతుంది. ఈ ఇష్యూ ఎంత త్వరగా సార్ట్ అవుట్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఎథర్ ఎనర్జీ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ కంపెనీ ఐపీఓకి వచ్చి లిస్ట్ అయిన దగ్గర నుంచి స్టాక్ 300% పైన పెరిగిపోయింది కదా. సో ఇంత పెరిగిన తర్వాత కూడా ఎథర్ ఎనర్జీలోని ఇప్పుడు వీళ్ళు క్యూఏబీ ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్ రైజ్ లోని పార్టిసిపేట్ చేసే వాళ్ళని మీరు చూసారనుకోండి, ఎథర్ ఎనర్జీలోని మెజారిటీ స్టేక్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు? హీరో మోటోకార్ప్ వాళ్ళే కదా. వీళ్ళు నియర్లీ 30% వరకు స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. నువ్వు స్టాక్ ఇంతలా పెరిగిన తర్వాత కూడా ఎథర్ ఎనర్జీ చేసేటువంటి ఈ 1200 crores ఫండ్ రైజ్ లోని హీరో మోటోకార్ప్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. దగ్గరగా వీళ్ళు 960 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ 960 crores ఇన్వెస్ట్ చేసి ఎథర్ లో వీళ్ళకి ఉన్నటువంటి స్టేక్ ని హీరో మోటోకార్ప్ అయితే పెంచుకోబోతుంది. రిమైనింగ్ ఎవరెవరు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అంటే ఈ ఫండ్ రైజ్ లో అన్నది మీరు స్క్రీన్ పై చూడొచ్చు. హీరో మోటోకార్ప్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా అంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత హీరో మోటోకార్ప్ వాళ్ళకి వీళ్ళ బిజినెస్ పైన కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా ఈ స్టేక్ పెంచుకుంటారు అని చెప్పి మార్కెట్ లోని ఎథర్ ఎనర్జీ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యి దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. సరే, హీరో మోటోకార్ప్ ఇన్వెస్ట్ చేస్తుంది, స్టాక్ అయితే పెరుగుతుంది. సో ఎథర్ ఎనర్జీలోని మనం ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే హీరో మోటోకార్ప్ ని మనల్ని ఇద్దరిని కూడా ఒకలా మనం ఇప్పుడు కంపేర్ చేసుకోకూడదు కదా. హీరో మోటోకార్ప్ వాళ్ళు దగ్గరగా 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి 1000 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు. దట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే హీరో వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ కన్నా కూడా మీరు ఎథర్ ఎనర్జీ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ చూసారనుకోండి, కంటిన్యూస్ గా వాళ్ళు మార్కెట్ షేర్ గెయిన్ అవుతూ వెళ్తున్నారు. దాంతో పాటుగా రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవీ రిలేటెడ్ ఏదైతే పుష్ తీసుకొస్తుందో దాని వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అవి బాగా పెరుగుతున్నాయి. దట్టు ఇప్పుడు క్రూడ్ ప్రైస్లు పెరగడంతో పెట్రోల్ ప్రైస్లు ఇంతలా పెరిగిపోయి కదా. దానివల్ల ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ అన్నవి పెరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా అది ఎథర్ ఎనర్జీకి పాజిటివ్. సో ఆ ఆపర్చునిటీ ఏదైతే బిల్డ్ అవుతుందో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా దాన్ని హీరో మోటోకార్ప్ వాళ్ళు క్యాటర్ చేయడానికి ఎథర్ ఎనర్జీ రిలేటెడ్ గా ప్లే చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇక్కడ 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మనకి బిజినెస్ పెద్దగా జరగలేదు అంటే స్టాక్ వాల్యుయేషన్స్ మనం ప్రెజెంట్ చూసాం అనుకోండి, చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది కదా. ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న టైంలో ఒకవేళ నెంబర్సే ఒక 1 year బాగా రాలేదనుకోండి, ఏమవుతుంది? స్టాక్లో మనం ప్రెషర్ చూడొచ్చు కదా. అది హీరో మోటోకార్ప్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేస్తారు. దట్టు వాళ్ళకి 1000 కోట్లు పెద్ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా కాదు కాబట్టి అంత వరి ఉండదు. అదే మనం ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ బాగా కరెక్ట్ అయింది అనుకోండి, దాంతో మనం అప్పుడు స్టాక్ని హోల్డ్ చేయాలన్నా కూడా ఒక్కోసారి భయపడేటువంటి అవకాశం ఉంటుంది కదా. అలానే ఎథర్ ఎనర్జీ బ్యాడ్ కంపెనీ అని కాదు, ఎథర్ ఎనర్జీ ఈజ్ ఏ గుడ్ కంపెనీ. కాకపోతే వాల్యుయేషన్ చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు. యాజ్ ఆఫ్ నువ్వు చూసినట్లయితే ఎథర్ ఎనర్జీ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఫ్రెష్గా ఎవరిని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే అది చూసుకుని మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు ఇవన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పారాక్వాట్ డైక్లోరైడ్ కెమికల్ ఏదైతే ఉన్నదో ఈ కెమికల్ పైన బ్యాన్ విధిస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. యాక్చువల్లీ ఈ కెమికల్ హ్యూమన్స్ అండ్ అలాగే యానిమల్స్ ఇద్దరికి కూడా చాలా ప్రమాదకరం అని చెప్పి గవర్నమెంట్ ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కెమికల్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ వేరియస్ కంట్రీస్ ఈ కెమికల్ అయితే బ్యాన్ చేసి మన ఇండియా కొంత లేట్ గా అయితే దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. నువ్వు ఈ కెమికల్ ని బ్యాన్ చేయడం వలన ఒక రకంగా
రకంగా మనకి మంచిదే. కాకపోతే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మనం కొంత నెగిటివ్ గానే చూడాలి. ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లిస్ట్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీనిలో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యూపీఎల్ లిమిటెడ్ ఒకటి, అండ్ అలాగే ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్, వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్. అండ్ వీళ్ళతో పాటుగా సింజన్ ఉన్నది, హెరన్ బై ఇండస్ట్రీస్ ఉన్నది, అండ్ అలాగే మరికొన్ని కంపెనీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. టోటల్ గా లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే 5 కంపెనీస్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కావచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ చేస్తుంటాయి కాబట్టి వాళ్ళ సేల్స్ పైన డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్స్ లోని ఈ రోజు సెషన్ లో కొంత ప్రెషర్ అనేది కనపడింది. ఇక పైన గ్యాస్ సిలిండర్ 10 నిమిషాల్లోనే మీ ఇంటికి డెలివరీ అవబోతుందా అంటే హెచ్పిసిఎల్ అండ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ వాళ్ళు ఈ రోజు అనౌన్స్ చేసినటువంటి ఈ పార్ట్నర్షిప్ గురించి మీరు తెలుసుకోవాలి. చాలా ఊర్లకి స్టూడెంట్స్ కావచ్చు, అండ్ అలాగే చాలా మంది వర్క్స్ రిలేటెడ్గా అది షిఫ్ట్ అవుతుంటారు కదా, అటువంటి వారికి వెంటనే గ్యాస్ సిలిండర్ కావాలంటే లోకల్ అడ్రస్ ప్రూఫ్లు అవి ఉండవు కాబట్టి గ్యాస్ సిలిండర్ అయితే రాదు కదా. సో అందుకని చెప్పే ఇప్పుడు హెచ్పిసిఎల్ వాళ్ళు స్విగ్గీ ఇన్స్టామార్ట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా మీరు స్విగ్గీ ఇన్స్టామార్ట్ ని యూజ్ చేసుకుని హెచ్పిసిఎల్ లోని గ్యాస్ సిలిండర్ ని బుక్ చేసుకున్నారనుకోండి, హెచ్పిసిఎల్ వాళ్ళు వాళ్ళ 10 kgs కాంపోజిట్ సిలిండర్ అండ్ అలాగే 5 kgs సిలిండర్స్ ఉంటాయి కదా, వీటిని మీ ఇంటికి డెలివర్ చేయబోతున్నారు. సో ఫస్ట్ టైం అనుకోండి మీ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉండదు కాబట్టి వాళ్ళు కొత్తగా గ్యాస్ సిలిండర్ ఇస్తారు. కాకపోతే మీరు అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ ని వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ సెకండ్ టైం నుంచి రీఫిల్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో ఇన్స్టామార్ట్ లో బుక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా రీఫిల్ సిలిండర్ వచ్చేస్తుంది. ఈ సిలిండర్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కాకపోతే ఈ డెలివరీని స్విగ్గీ ఇన్స్టామార్ట్ వాళ్ళు అయితే చేయట్లేదు. ఈ డెలివరీని హెచ్పిసిఎల్ వాళ్ళ డీలర్స్ ఉంటారు కదా, ఆథరైజ్డ్ డీలర్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్రైన్డ్ పర్సన్స్ తోని మీ ఇంటికి డెలివరీ చేయించబోతున్నట్టుగా ఈ రోజు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే గ్యాస్ సిలిండర్ 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తారా లేదా అన్నది మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. సో ఈ కొత్త పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో దీంతో స్విగ్గీ ఇన్స్టామార్ట్ బిజినెస్ మరింత పెరగచ్చు కదా. అంటే హెచ్పిసిఎల్ కొలాబరేషన్ తోని గ్యాస్ సిలిండర్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నారు కదా, దానివల్ల ఇన్స్టామార్ట్ రెవెన్యూస్ పెరిగాయి అనుకోండి, స్విగ్గీకి కూడా పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్విగ్గీ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మన క్యాబినెట్ సెమీ కండక్టర్ మిషన్ 2.1 అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీని యొక్క బడ్జెట్ అవుట్లే టోటల్ గా 1,27,500 crores. దీనిలోని ఫస్ట్ పిల్లర్ డిజైన్, సెకండ్ పిల్లర్ మెషిన్ అండ్ మెటీరియల్స్, థర్డ్ పిల్లర్ మోర్ ఫ్యాబ్స్ ని సెట్ చేయడం, అండ్ ఫోర్త్ పిల్లర్, ఫిఫ్త్ పిల్లర్, సిక్స్త్ పిల్లర్ గా వీళ్ళైతే కొన్ని పిల్లర్స్ కింద డివైడ్ చేసి ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మన కంట్రీలోని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు సెమీ కండక్టర్ మిషన్ 2.1 కూడా అప్రూవ్ చేయడం జరిగింది. సో ఏవైతే కంపెనీస్ దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయో ఆ కంపెనీస్ కి అయితే ఇది బిగ్ బెనిఫిట్ కిందే మనం చూడొచ్చు. ఆల్రెడీ సెమీ కండక్టర్ మిషన్ 1.1 గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కదా, దీనిలోని అప్రూవ్ చేసినటువంటి 12 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోని 3 ప్లాంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఓవరాల్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఏదైతే సపోర్ట్ దొరుకుతుందో ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే అది డెఫినెట్ గా బెనిఫిట్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ కుసుమ్ గారు ఐపీఓ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ కుసుమ్ గారిని వీళ్ళు ఐపీఓకి 419 రూపీస్ పర్ షేర్ కి తీసుకొచ్చారు కదా, ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా లిస్ట్ అయింది. మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఆల్మోస్ట్ 604 రూపీస్ కి అయితే ఈ రోజు సెషన్ లో స్టాక్ క్లోజ్ అయింది. నో ఈ కుసుమ్ గారు రిలేటెడ్ గా లిస్ట్ అయిన తర్వాత కూడా చాలా పాజిటివ్ ట్రెండ్ కనపడింది కదా, దానికి రీజన్ ఏంటంటే ఎంకే వాళ్ళు ఈ కుసుమ్ గారు స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 800 గా ఫిక్స్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. వీళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. సో స్టాక్ రిలేటెడ్ గా వీళ్ళు ఇంత పాజిటివ్ గా ఉండడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఏండి ఫ్యాబ్రిక్స్ రిలేటెడ్ గా వీళ్ళకి సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీ ఉన్నదని, అండ్ గ్లోబల్లీ చూసినట్లయితే ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్లు అయితే చాలా పెరుగుతున్నాయి కదా, సో దీని వలన ఈ కుసుమ్ గారు వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంటుందని చెప్పేసి వీళ్ళు 800 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. సో కుసుమ్ గారు రిలేటెడ్ గా ఎంకే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో దాంతో స్టాక్ లో మరింత పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా అంటే జనరల్లీ మనకి ఇటువంటి అంటే ఐపీఓ వచ్చి పాజిటివ్ గా లిస్ట్ అయిన తర్వాత మార్కెట్ లో జనరల్లీ ఇటువంటి ఎఫోరియా కనపడుతుంది కదా, సో ఎఫోరియా కనపడడం అన్నది కామనే. కాకపోతే కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ గ్రోత్ ని డెలివర్ చేస్తారా లేదా అన్నది కూడా మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నో స్టాక్ ఆల్రెడీ లిస్ట్ అయిన తర్వాత కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కి వెళ్ళింది. సో ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కి వెళ్ళిన తర్వాత ఒకవేళ కమింగ్ క్వార్టర్స్ లో నెంబర్స్ ఏమైనా కొంత డిసప్పాయింట్ చేశాయనుకోండి, స్టాక్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. అలానే కంపెనీ బ్యాడ్ కంపెనీ అంటే కంపెనీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. ఆల్రెడీ మన ఛానల్లో దీని రిలేటెడ్ గా కంప్లీట్ ఐపీఓ వీడియో అయితే చేసి రిలీజ్ చేసాం. మీరు ఎవరైనా కంపెనీ రిలేటెడ్ గా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి ఐపీఓ వీడియోని అయితే చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళ 4G నెట్వర్క్ ఎక్స్పాన్షన్ లో భాగంగా వీళ్ళకి చెందినటువంటి 26,000 కొత్త సైట్స్ కి 4G గేర్స్ ని సప్లై చేసేందుకు గాను బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు టీసీఎస్ అండ్ అలాగే ఐటీఐ లిమిటెడ్ ఉన్నది కదా, వీళ్ళకి ఆర్డర్స్ అయితే రిలీజ్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా దీని యొక్క కాస్ట్ 3,033 crores అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో టీసీఎస్ కి ఆర్డర్ వచ్చిందంటే టీసీఎస్ కన్సోర్టియం లోని తేజస్ నెట్వర్క్ కూడా ఉంటుంది కాబట్టి తేజస్ నెట్వర్క్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ ఇప్పటి వరకు ఈ ఆర్డర్ రిలేటెడ్ గా ఇంకా ఈ కంపెనీస్ దగ్గర
దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. నెక్స్ట్ రీసెంట్ గా మొబైల్ మెమరీ చిప్ కాస్ట్ అయితే భయంకరంగా పెరిగిపోయింది కదా. ఈ కాస్ట్ పెరగడంతో చాలా వరకు మొబైల్ సేల్స్ అయితే తగ్గుతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా జూన్ లో చూసుకున్నట్లయితే షామీ మొబైల్స్ వాళ్ళ షిప్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 26% తగ్గినట్టుగా సిటీ రీసెర్చ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో షామీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు డిక్సన్ టెక్నాలజీస్ కి వన్ ఆఫ్ ది మేజర్ క్లయింటే. సో షామీ వాళ్ళ మొబైల్ షిప్మెంట్ డ్రాప్ అయినట్లయితే అది డిక్సన్ రిలేటెడ్ గా కూడా కొంత మనం నెగిటివ్ గానే చూడొచ్చు. ఈవెన్ షామీ అనే కాదు, వేరియస్ అదర్ మొబైల్ షిప్మెంట్స్ కూడా కొంతవరకు జూన్ లోని తగ్గాయి. ఈ మెమరీ చిప్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా కొంతవరకు మొబైల్ సేల్స్ పైన దాని ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఐజెక్స్, అదే ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఉన్నది కదా, ఇది ఐపీఓకి రావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ ఈ ఐపీఓ కోసం అని చెప్పి ఐజెక్స్ వాళ్ళు సెబీ దగ్గర డిఆర్హెచ్పి ని ఫైల్ చేసినట్టుగా ఈ రోజు అఫీషియల్ గా ఐఎక్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఐపీఓ లోని ఐఎక్స్ వాళ్ళు టోటల్ గా 1,67,10,000 షేర్స్ ని ఓఎఫ్ఎస్ రూట్ లో సెల్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఐజెక్స్ ని ఐపీఓకి తీసుకురావడం ద్వారా ఐఎక్స్ లోని వాల్యూ అన్లాకింగ్ జరుగుతున్నది కాబట్టి ఈ రోజు సెషన్ లో ఐఎక్స్ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి యూఎస్ఏ క్లయింట్స్ దగ్గర నుంచి ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 60 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీని ఈ క్లయింట్స్ కి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది గోల్డియం ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి డిఆర్డిఓ దగ్గర నుంచి 1,343 million rupees వర్త్ న్యూ ఆర్డర్స్ అయితే వినైనట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అయిన ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కి కూడా 552 million rupees వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఇలా ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే గ్రో అవుతుంది కాబట్టి ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కొత్తగా 24 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కవచ్ ఎక్విప్మెంట్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేసి కమిషన్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పతాంజలి ఫుడ్స్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ ఈ పతాంజలి ఫుడ్స్ లోని ఈరోజు మల్టిపుల్ బ్లాక్ డీల్స్ జరిగాయి. ఆ బ్లాక్ డీల్స్ జరగడంతో స్టాక్ లో కొంత ప్రెషర్ చూసాం. సో కంపెనీలో ఏదైనా ఇష్యూ ఉన్నదా, స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడుతుందని చెప్పేసి ఎక్స్చేంజెస్ పతాంజలి ఫుడ్స్ వాళ్ళని క్లారిఫికేషన్ అడిగేసరికి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ స్పెషల్ గా కంపెనీలో జరుగుతున్నది ఏం లేదు, బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా కంపెనీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నదని సో స్టాక్ ఎక్స్చేంజెస్ కి చెప్పడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఆఫ్ నో వీళ్ళ దగ్గర లేనట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ జనరల్లీ లార్జ్ స్కేల్ లో బ్లాక్ డీల్స్ అది జరిగినప్పుడు స్టాక్స్ లో ప్రెషర్ అయితే కనపడుతుంది కదా. అదే మనకి ఈ రోజు సెషన్ లో పతాంజలి ఫుడ్ స్టాక్ లో కూడా కనపడింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈఎంఎస్ లిమిటెడ్ వాళ్ళకి యూపీ జల్ నిగమ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ 10,284 lakhs. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ నిన్న నైట్ టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 15.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 18.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ మార్జిన్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో కనపడినటువంటి వీక్నెస్. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో జస్ట్ 2.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో ఏకంగా 11.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 22.6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ మార్జిన్స్ కూడా బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ బాటమ్ లైన్ అండ్ అలాగే మార్జిన్స్ ఇంపాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో మనకి టాటా ఎలక్సీ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎల్టీటీఎస్ వాళ్ళ నెంబర్స్ కూడా నిన్న నైటే వచ్చాయి. సర్ప్రైజింగ్లీ ఈ క్వార్టర్లో టాటా ఎలక్సీ నెంబర్స్ వీక్గా వచ్చాయి. అండ్ మీకు గుర్తున్నట్లయితే కేపీఐటీ వాళ్ళు కూడా కొన్ని రోజుల క్రితం ఈ క్వార్టర్ 1 లో వాళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే రావచ్చు అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంత వీక్నెస్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ టైంలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని. ఆ టైంలో కేపీఐటీ స్టాక్ లో కూడా మనం ప్రెషర్ చూసాం. నువ్వు టాటా ఎలక్సీ కేపీఐటీలోని వీక్నెస్ కనపడినట్లయితే ఎల్టీటీఎస్ వాళ్ళ నెంబర్స్ లో మాత్రం ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11.5%
2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. దీంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి మనకి LTTS స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గ్రో వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 63% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 100% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 94% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోయినా ప్రాఫిట్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గాయి. దాంతోనే మనకి ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. కమింగ్ టు దేర్ పెర్ఫార్మెన్స్, మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ లోని వీళ్ళ మార్కెట్ షేర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ కి చాలా మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ స్టాక్స్ లో కూడా వీళ్ళ మార్కెట్ షేర్ అయితే ఇంప్రూవ్ అయింది. ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళ మార్కెట్ షేర్ బాగానే పెరిగింది. ఓవరాల్ గా వీళ్ళ మార్కెట్ షేర్ పెంచుకోవడంతో పాటు వీళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగా వచ్చేసరికి స్టాక్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ HDFC AMC వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆల్రెడీ ICICI AMC నెంబర్స్ డీసెంట్ గానే వచ్చాయి. నువ్వు కమింగ్ టు HDFC AMC నెంబర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 35% గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరిగింది. దాంతోనే ప్యాట్ లో మనకింత జంప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో HDFC AMC వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ICICI Prudential లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ APE లోని 14.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ప్రీమియం లో 14.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రీటైల్ సమ్ ఇష్యూడ్ లో కూడా 45.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లో 24.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే AM లో 2.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 27.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ 13th మంత్ అండ్ అలాగే 25th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలో కొంత డ్రాప్ కనపడుతున్నా 37th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ అలాగే 49th మంత్ పర్సిస్టెన్సీ రేషియో, 61st మంత్ పర్సిస్టెన్సీ రేషియో కూడా డీసెంట్ గానే ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ICICI Prudential లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.